ఆల్ రైట్ గైస్. సో ఈరోజు మాట్లాడే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. సో సిఎస్సి వర్సెస్ అండ్ అదర్ ఆల్ కోర్ బ్రాంచెస్. సో ఇప్పుడు మీరు ఎంసెట్ అండ్ ఈసెట్ జాయిన్ అవుతారు కదా చాలామంది. సో మీకు ఇంజనీరింగ్ కొత్త లైఫ్, మీకు ఇంటర్మీడియట్ అంతా అయిపోయి ఉంటుంది. ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలో చాలా పేరెంట్స్ అండ్ వాళ్ళ చాలా స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు. సో మన మార్కెట్ చూసినట్టయితే ఇప్పుడు ఉన్న మార్కెట్లో మొత్తం సిఎస్సి నడుస్తుంటుంది. సో ఇక్కడ పోయినా ఎవరేం గైడెన్స్ అడిగినా మీకు సిఎస్సి తీసుకోండి, సిఎస్సి బాగుంటుంది, సిఎస్సి తీసుకోండి అని చెప్పి అందరు సజెస్ట్, మీరు రిలేషన్లో కానీ అంత సజెస్ట్ చేస్తుంటారు. సో అంటే సిఎస్ తర్వాత ఈసీ తీసుకోండి అని చెప్తుంటారు కదా మీకు నార్మల్గా అయితే. సో ఇది చాలా హార్డ్గా, మరి అంటే ఇది లైఫ్ డిసిషన్ మేకింగ్ కదా. మళ్ళీ మీరు బీటెక్ మళ్ళీ లైఫ్లో చేయరు కాబట్టి ఒక్కటేసారి బీటెక్ చేస్తారు కాబట్టి సో మీకు గ్రాడ్యుయేషన్ మీదే మీ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఎవరికైతే గ్రాడ్యుయేషన్ చేసి జాబ్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే సో గ్రాడ్యుయేషన్ మొత్తం మీ లైఫ్ డిపెండ్ అవుతుంది కాబట్టి మీరు డెసిషన్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఎట్లా అంటే నేను ఏ బ్రాంచ్ తీసుకోవాలి, మనకి ఏ బ్రాంచ్ తీసుకుంటే మంచిగా ఉంటుంది చాలా అనలైజ్ చేయాలి ఆ బ్రాంచ్ గురించి. ఎవరు చెప్పారు కదా నేను సిఎస్సికి వెళ్ళిపోతాలే ఇప్పుడు అందరూ, అంటే చాలామంది చాలా చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, సో మనం చూసినట్టయితే మన ఇండియాలో 15 lakh మెంబర్స్ పర్ ఇయర్లీ గ్రాడ్యుయేట్ అవుతూ పోతారు, కానీ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అసలు జాబ్స్ లేవు చూసినట్టయితే మనకి. చాలా అందరూ చేస్తారు అబ్రాడ్ ఎంఎస్ చేసుకొని అబ్రాడ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడ జాబ్ ఎందుకు లేవంటే స్కిల్స్ లేవు స్టూడెంట్ దగ్గర. అందరూ ఉన్న వాళ్ళకి ప్యాషన్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా కానీ అందరూ సిఈసికి వెళ్ళిపోతారు అండ్ ఈసీకి వెళ్ళిపోతారు. సో ఆ ఫీల్డ్లో చాలామంది ఎక్కువ అయ్యారు, జాబ్స్ ఎంత తక్కువైనా ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకేమో స్కిల్స్ కావాలి, వాళ్ళకి మంచి స్కిల్ ఉన్నోళ్ళు కావాలి, మంచి ర్యాంకర్స్ కావాలి వాళ్ళకి. ఐ మీన్ వాళ్ళకున్న టాలెంట్ అంతా కావాలి. కాబట్టి స్కిల్ కావాలంటే డే బై డే అప్డేట్ చేయాలి. మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు సిఎస్సి వర్సెస్ అదర్ ఆల్ కోర్ బ్రాంచెస్ అసలు ఏంది అంటే, అసలు దీని డిఫరెన్స్ ఏంటి సిఎస్సికి అదర్ ఆల్ కోర్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఈసీ కానీ. సో దీనికి మధ్య సిఎస్సికి మనం వర్సెస్ మాట్లాడుకుంటే ఫస్ట్ మనం సిఎస్సి గురించి మాట్లాడదాం. సిఎస్సి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనము సిఎస్సి అనేది సిఎస్సిలో ఒక జాబ్ చేసినట్టయితే మీకు ఒకవేళ సిఎస్సి బీటెక్లో చేస్తున్నారంటే పక్కా చెప్తున్నా మీరు డైలీ అప్డేట్ ఉండాలి. అసలు ఏం నడుస్తుంది, జనరేషన్ ఏం నడుస్తుంది, అసలు ఏ లాంగ్వేజ్ నడుస్తుంది, ఏ లాంగ్వేజ్ చూసుకుంటే వస్తుంది, అసలు వెబ్ డెవలపింగ్ ఏంది, గేమింగ్ ఏంది, అదంతా మీరు అంతా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ ఏంది అసలు మీరు అంతా డెవలప్ చేసుకుంటూ రావాలి. తర్వాత చూసినట్టయితే మనకి ఇంకోటి కాలేజ్ కూడా మ్యాటర్ చేస్తుంది. మీకు సిఎస్సి ఒకవేళ తీసుకున్నట్టు కాలేజ్ చాలా మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే మీకు చిన్న కాలేజ్ చేసి సిఎస్సి తీసుకున్నా నేను, ఐ మీన్ చిన్న కాలేజ్ యాక్చువల్ ప్లేస్మెంట్సే రావు, చాలా తక్కువ ప్లేస్మెంట్ వచ్చేది. సిఎస్సి తీసుకురు చాలా, ఐ మీన్ అక్కడ ప్లేస్మెంట్స్ రావు. మీకు ఎంత టాలెంట్ ఉన్నా సో వేస్ట్. ఒకవేళ అలాంటి టైంలో మీరు ఇంటర్న్షిప్ చేసుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది చిన్న కాలేజ్లో. సో మెయిన్ థింగ్ ఏంటంటే టాలెంట్ మెయిన్ థింగ్, తర్వాత వచ్చేసి కాలేజ్ మెయిన్ థింగ్. సో మెయిన్ థింగ్ కాలేజ్. సో ఒక సిఎస్సి మీద తీసుకున్నట్టయితే తర్వాత వచ్చేసి మీరు ఇక మరి ప్యాకేజ్. ఇంకోటి ఏంటంటే మీరు పక్కా అప్డేట్, మీరు చెప్తున్న 4 years సిఎస్సి తీసుకుంటే 4 years గ్రాడ్యుయేషన్ లైఫ్లో, బీటెక్లో, ఇంజనీరింగ్ లైఫ్లో పక్కా మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది సిఎస్సికి అయితే. అండ్ మీరు బయటికి పోయి మీరు ఒకవేళ కనుక ఆ ఫీల్డ్లోనే మీరు ఒకవేళ జాబ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఫస్ట్ టైం చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు అప్పటి నుంచి మొత్తం రీసెర్చ్ చేసుకుంటూ ఉండాలి. అంటే వెబ్ డెవలపింగ్ అవన్నీ మీరు అప్పటి నుంచి అంతా మీకున్న లాంగ్వేజ్ అన్ని నేర్చుకుంటూ ఉండాలి. అన్ని స్పీడ్, అంటే చాలా స్పీడ్ ఉండాలి. మీరు సెకండ్ ఇయర్లో అన్నీ అయిపోగొట్టాలి, అన్ని లాంగ్వేజ్ అయిపోగొట్టాలి. సో ఇవన్నీ ఫ్యాక్టర్ చేస్తాయి. ఐ మీన్ ఎందుకంటే చాలామంది ఇవి నేర్చుకుంటారు చాలామంది జాబులు రావు. ఎందుకంటే ఐ మీన్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఉండవా సిఎస్లో అంటే, అసలు గవర్నమెంట్ జాబ్స్ కొన్ని ఉంటాయి, అవి తెలియదు మనకు బయటికి రావు. ఈ ఐటీలో కానీ నెట్వర్కింగ్లో కానీ అలాంటి దాంట్లో ఉంటాయి కొన్ని, సైబర్ సెక్యూరిటీ ఆ దాంట్లో కొన్ని ఉంటాయి, కానీ అవి మనకు తెలియకుండా ఉంటాయి. సో మ్యాక్సిమం అందరికి మేజర్ అంటే అందరు ప్రైవేట్లో వెళ్ళిపోతారు. సో ఎందుకంటే ఈ గ్రోయింగ్ కదా. ఐ మీన్ సిఎస్సి అంటే గ్రోయింగ్ బ్రాంచ్. ఇదంతా చాలా కాలేజ్ ఏంటంటే చూసుకున్నట్టయితే అన్ని కోర్ బ్రాంచెస్ సివిల్ మెకానికల్ అన్నీ తీసేసి సిఎస్సి పెట్టుకుంటారు. సిఎస్సి అంటే సిఎస్సి డిమాండ్ కూడా సిఎస్సి పెట్టుకుంటారు. అంతమంది డిమాండ్లో నీకు అంటే కొంత ఉద్యోగం, ఇంత అమౌంట్ ఆఫ్ ఉద్యోగం ఇచ్చి ఇంతమంది జాయిన్ అయితే ఇంత అమౌంట్ ఆఫ్ జాయిన్ వస్తుంది. సో మీతో ఏం చేసుకుంటారు, ఒకవేళ మీకు జాబ్ రాకపోతే స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళే కొంతమందికి ఉపాధి ఇప్పిస్తారు. సో ఇది ఈ వేలో కూడా వెళ్ళచ్చు. మీరు సిఎస్సి అయితే స్టార్ట్అప్ అనేది స్టార్ట్ చేసుకుని అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే సిఎస్సి ఒకవేళ ఎవరు చెప్పిరని మీరు తీసుకుంటే చాలా మీరు పప్పులో కాలేసినట్టే. మీరు అక్కడికి పోయి చాలా సఫర్ అవుతారు. అని మీకున్న ప్యాషన్ని వెతుక్కోండి. ఇంజనీరింగ్ లైఫ్లో మీకున్న ప్యాషన్ని వెతుక్కోండి. నేను ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది, నా సిఎస్సి వల్ల అవుతుందా కాదా, అసలు నేను తొందరగా సెటిల్ అవ్వాలి అంటే మీకున్న ప్యాషన్ తీసుకొని మీరు సిఎస్సి నిజంగా ప్యాషన్ అయితే సిఎస్సి స్పెషలైజేషన్ లేదు అసలు నిజంగా ప్యాషన్, నేను పక్కా జాబ్ కొట్టగలుగుతాను, నాకు కోడింగ్ కానీ ఈ లాంగ్వేజ్ కానీ అన్నీ నాకు చాలా ఇష్టం, నేను చేయగలుగుతాను. నేను అంటే ఇప్పుడున్న కాంపిటీషన్స్లో, ఇప్పుడున్న కాంపిటీషన్స్లో నేను పోటీ పడగలుగుతాను, నేను ముందుకు పోగలుగుతాను, నేను పక్కా కొడతా అంటే తీసుకోండి. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటే కోర్ బ్రాంచెస్.
ఇప్పుడున్న జనరేషన్ కోర్ బ్రాంచెస్ చాలా తగ్గిపోయినాయి. మనం చూసుకున్నట్టయితే 2010 నుంచి చాలా తగ్గుకుంటూ వచ్చినాయి కోర్ బ్రాంచ్. అన్ని కాలేజెస్లో కోర్ బ్రాంచ్ అన్నీ తీసేసారు. సో పెద్ద పెద్ద కాలేజ్లో కోర్ బ్రాంచ్ తీసేసి సో అమౌంట్ చిన్న కోర్ బ్రాంచ్ తీసేసి అన్ని సిఎస్సి స్పెషలైజ్ అన్ని కోర్స్ పెట్టుకుంటున్నారు. సో కోర్ బ్రాంచెస్ చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. 60 ఉన్నాయి, అక్కడ 30 ఉన్నాయి, 120 అక్కడ 40 ఉన్నాయి. సో అన్ని బ్రాంచ్లు తీసేసారు కాబట్టి అన్ని కాలేజెస్ చాలా కాలేజ్లో బ్రాంచ్లు తీసేసి ఇవి సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఈసీ ఉన్నాయి. కానీ ఇవి 3 అయితే మేజర్ ఫ్యాక్టర్ ఇవి 3 తీసేసారు. ఎందుకంటే ఈ ముగ్గురు ఎవరు జాయిన్ అయితే లేరేమో అనకంటే ఇక్కడ మన కాలేజ్ ఏం డిసైడ్ చేస్తుందంటే సిఎస్ తప్ప వేరే లైఫ్ లేదా అని కాలేజ్ మనకు చెప్తుంది. ఎందుకంటే ఇవన్నీ తీసేసి ఇవి అవసరం లేవు, సిఎస్ఏ కావాలి అంటే అదంతా వాళ్ళ మార్కెటింగ్ సిస్టమ్ కాలేజ్ది. కాబట్టి నేను చెప్పిందంటే ఇన్ని కూడా లైఫ్స్ ఉన్నాయి. ఇంకా ఈ కోర్ బ్రాంచెస్లో చాలా లైఫ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ చూసుకున్నట్టయితే సివిల్లో కానీ చూసుకున్నట్టయితే మీరు గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చు. మీరు గ్రేట్లో మంచి స్కోర్స్ ఐఐటీ పోవచ్చు, అక్కడ నుంచి మీరు రీసెర్చ్ వర్క్ చేసుకోవచ్చు. పిహెచ్డీకి వెళ్ళి ఇంకా నెట్ రాసి పీజీకి వెళ్ళి మీరు మంచి మంచి రీసెర్చ్ వర్క్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో డెవలపింగ్ కంట్రీలో మనం డెవలపింగ్ కంట్రీ కదా. సో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ సివిల్ ఇంజనీర్స్ కూడా సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. కాబట్టి ఇవి కూడా చాలా అంటే దీనిలో ఎందుకు జాయిన్ అవుతలేరంటే డబ్బులు ఎక్కువ కావాలి అని ఆశపడి డబ్బులు అంటే ఊరికి గ్రాడ్యుయేషన్ పోయి సిఎస్సీలో జాయిన్ అయితే డబ్బులు రావు. నీ అంత కష్టం ఉండాలి, నేను అంత కష్టపడాలి, దాని తగ్గట్టు నువ్వు కష్టపడి నీకున్న హైయర్ ప్యాకేజెస్ రావాలి, ప్లేస్మెంట్స్ రావాలి, మంచి అందట్లో నువ్వు బెస్ట్ ఉండాలి. అయితే నీకు డబ్బులు వస్తాయి. ఊరికే డబ్బులు రావు. మీరు ఏదో గ్రాడ్యుయేషన్ చేసినా డబ్బులు వస్తాయి అనుకుంటే అసలు మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తారు. సిఎస్సీ అయిపోయింది అంటే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి చాలామంది చెప్తుంటారు. అది చాలా పెద్ద తప్పు చేస్తారు మీరు. వాళ్ళకందరూ ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి వెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయేమో, వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ప్యాకేజ్ వస్తున్నాయేమో అని వెళ్ళిపోతారు. కాబట్టి అట్లని కాదు. ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ జాబ్ కదా, సెక్యూర్ లైఫ్ ఉండకపోవచ్చు. కానీ వస్తే మాత్రం ఒకవేళ కొడితే మాత్రం పెద్ద మంచి ప్యాకేజ్ 50 lakh 60 lakh కూడా ప్యాకేజ్ కొట్టచ్చు. మంచి టాలెంట్ మంచిగా ఉంటే మాత్రం పెద్ద కంపెనీ హైర్ చేసుకుంటే. సో కోర్ బ్రాంచెస్లో వచ్చేసి మనం చూసుకున్నట్టయితే సివిల్ మెకానికల్ ఉందిగా, సివిల్ మెకానికల్ ఈసీలో కూడా చాలా తక్కువ ఈసీ అటెండ్ కాకుండా ఉంటుంది. సో ఈ 3 చూసుకున్నట్టయితే సివిల్ మెకానికల్ అండ్ త్రిబుల్ చూసుకున్నట్టయితే మనకి ఇంట్లో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు వేరే పక్కన స్టార్ట్అప్ కూడా పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇప్పుడు సిఈలు ఉంటాయి, ఏఈ ఉంటాయి, ఏడబ్ల్యూస్ ఉంటాయి, ఆర్ఆర్బీజేఎస్ ఉంటాయి, ఎస్ఎస్సీ ఉంటాయి. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇందులో మీకు సాలరీ ప్యాకేజ్ బాగుంటుంది. మీరు చాలా మంచి కష్టపడి అండ్ సెక్యూర్ లైఫ్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు కనుక ఎలక్ట్రికల్ కూడా సబ్ ఇంజనీర్స్, ఏఈ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ మెకానికల్లో కూడా ఇప్పుడు మంచి మంచి కంపెనీస్ వస్తున్నాయి మనకి. మహీంద్రా కంపెనీ, సో ఇక్కడ అండ్ ఎంఆర్ఎఫ్ కంపెనీ, ఇవన్నీ మెకానిక్ సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి. మెకానిక్ కూడా చేసుకోవచ్చు. అలాంటి మంచి మంచి కంపెనీలో మెకానిక్ కూడా జాబ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ట్రెండింగ్లో కూడా అంటే ఇప్పుడే తగ్గిపోయినాయి. ఇవన్నీ కూడా స్కోప్ ఉంది. ఇవి చేసుకుంటే మీకు చెప్తుంటారు, ఇవి చేస్తున్నావు నీకు స్కోప్ లేదులే, మేము సివిల్ చేస్తున్నావు, నువ్వు మెకానికల్ చేస్తావు అనుకుంటారు. కానీ అట్లా కాకుండా వీటికి కూడా చాలా స్కోప్ ఉంది. మీరు చూసినట్టయితే సివిల్ స్కోప్ ఉంది, మెకానికల్ స్కోప్ ఉంది, అండ్ ఎలక్ట్రిక్ కూడా చాలా స్కోప్స్ ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి. ఎలక్ట్రికల్ సీట్స్ లేవు ఈసారి అయితే చూసుకున్నట్టయితే. సో గవర్నమెంట్ జాబ్లో చూసుకున్నట్టయితే ఇవి చాలా బెటర్. ప్రైవేట్లో చూసుకున్నట్టయితే సిఎస్సి వెళ్ళొచ్చు. అని సిఎస్సి చాలామంది ఇప్పుడు పోయి అక్కడ ఎక్కడెక్కడ హైదరాబాద్లో పోయి కోచింగ్ తీసుకొని చాలా అప్పటికైనా వాళ్ళకి జాబ్ వస్తలేదు. ఎంతో కొంత 10,000 20,000 జాబ్ చేసుకుంటున్నారు గ్రాడ్యుయేట్ అయ్యి కూడా చాలామంది చూసుకున్నట్టయితే. సో చెప్పేది ఏంటంటే మీకు మీకు ఇంట్రెస్ట్, ప్యాషన్ ఎటువైపు ఉందో అటు మీరు వెతుక్కోండి. ఇంకోటి ఏంటంటే మీకు ప్లేస్మెంట్స్ వస్తాయా కాలేజ్లో 100%? ఏ కాలేజ్ కూడా మీకు 100% ప్లేస్మెంట్ అసలు ప్రొవైడ్ చేయదు. మీరు చూడండి, మీ సీనియర్స్ ఉంటే అడగండి, అన్న మీ కాలేజ్లో 100% ప్లేస్మెంట్ ఉన్నాయి అన్న, మాకు పక్క ప్లేస్మెంట్ వస్తుందా సిఎస్సి వాళ్ళకి అని ఒక్కసారి మీ సీనియర్స్ ఉంటే కాల్ చేసి అడగండి. వాళ్ళు నో అని చెప్తారు. కాబట్టి మీరే ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఏ కాలేజ్ కూడా ప్రొవైడ్ చేస్తలేదు 100% ప్లేస్మెంట్. ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ కావాలి. స్కిల్స్ మన దగ్గర దొరుకుతలేవు. ఫస్ట్ వాళ్ళు ఐఐటీకి పోతారు, ఎన్ఐటీస్కి పోతారు, తర్వాత బిట్స్ పిల్లని పోతారు, తర్వాత అప్పుడు మన యూనివర్సిటీ కాలేజ్కి పోయి తర్వాత ఇక్కడికి వస్తారు. ట్రైర్ కాలేజెస్కి వస్తారు, లాస్ట్ ఇయర్ కాలేజ్కి. సో అప్పుడు దాకా అంటే అన్నీ సార్టెడ్ అండ్ ఫిల్టర్ అవుట్ అయిపోతే ఏదో 2-3 మిగిలిన సీట్స్ మీకు వస్తాయి, ప్లేస్మెంట్నే మీకు వస్తాయి. సో చెప్తాను కదా. సో మీరు ఒకవేళ సిఎస్సి చేసుకుంటే ఇవన్నీ భరించుకొని ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. మీకు ఉన్న కాంపిటీషన్ వరల్డ్లో ఇదంతా ఉన్న కాంపిటీషన్స్ అండ్ లాంగ్వేజ్ మీరు చాలా డే బై డే స్పీడ్ ఉండాలి. డే బై డే మీరు ఎంత స్పీడ్ ఉంటే అంత మంచిది మీకు. ఇంకోటి ఏంటంటే అదే సివిల్ మెకానికల్ ఇవి చేసుకున్నట్టయితే ఒకవేళ మీకు గవర్నమెంట్ జాబ్ రాకపోయినా ఏ జాబ్ రాకపోయినా మీరు పక్కన కన్సల్టెన్సీ పెట్టుకుని అయినా సరే, మా షోరూమ్ మెకానికల్ షోరూమ్ పెట్టుకుని అయినా సరే, ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ అయితే మీ ఓన్గా వర్క్ పెట్టుకొని అయినా సరే కంపెనీ అట్లా పెట్టుకొని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు వర్క్ వచ్చు, మీకు తెలుసు, మీకు ఎక్కడ సైట్ మీద చేయొచ్చు. పెట్టుకుంటే మీరు ఎంతో కొంత డబ్బులతోటి మీరు ఓన్గా పెట్టుకోవచ్చు. సో అదే సిఎస్సి అనుకోండి, ఓన్గా పెట్టుకోలేవుగా.
సో అంటే ఓన్గా స్టార్ట్అప్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఎంతమంది ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మీరు చాలా ఎక్కువ అమౌంట్ వస్తారో రాదో తెలియదు. సో ఇవన్నీ మేజర్ ఫ్యాక్టర్, ఇవన్నీ వస్తాయి కన్సిడర్గా. అటు చూసుకున్నట్టయితే మనం అందుకే సిఎస్ఈలు మ్యాక్సిమం అబ్రాడ్ వెళ్ళిపోతారు, అక్కడ జాబ్స్ చాలా ఉంటాయి కాబట్టి అటు వెళ్ళిపోతారు, అక్కడ స్టూడెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి. అండ్ ఐ మీన్ అక్కడ మంచి మంచి స్టూడెంట్స్ మన దగ్గర జాబ్లు అందరూ మ్యాక్సిమం అమెరికా సైడ్ వెళ్ళిపోతారు కదా. సో అందుకే చెప్తున్నాను, మీరు కనుక మంచిగా చదువుకుంటే సిఎస్సి తీసుకోవాలనుకుంటే మీరు చెప్తున్న ఎవరి మాట వినకండి, మీ మాట మీరే వినండి. మీ లైఫ్, మీ కెరీర్ చూసుకోండి. మీకు ఎవరు చెప్పి నేను సిఎస్ తీసుకుంటే జాబ్ వస్తుంది కదా, నేను సిఎస్ తీసుకుంటా అన్నా అంటే మీ లైఫ్ స్పాయిల్ చేసుకున్నట్టే. మీకు తర్వాత 4 years తర్వాత మీకు ఏం పని రాదు, ఈవెన్ అటు రాదు ఇటు కాకుండా అవుతారు మీరు. మళ్ళీ మీరు ఎక్కడో లాంగ్వేజ్ నేర్చుకొని ఏదో 20,000 30,000 పని చేయాల్సి వస్తుంది. డే అంతా ఆఫీస్లో స్ట్రెయిన్ అయిపోతారు. చెప్తున్నా కదా, మీకు ప్యాషన్ ఉంటే అందరూ చూసుకోండి. ఇంకోటి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు ఈ అకాడమిక్స్లో కాకుండా మీకు వేరే మీకైనా అదర్ యాక్టివిటీస్ ఉంటే కనుక మీరు అవి చేసుకోండి. ఆన్లైన్లో మీరు కెరీర్ సెట్ చేసుకోవచ్చు, అట్లనే చేసుకోండి, దీని మీద డిపెండ్ కాకుండా. కానీ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ నేను చేసినా కదా, నాకు జాబ్ వస్తుంది, ఎక్కడైనా నాకు డబ్బులు ఇస్తానంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్టు. సో మీకు ఇలాంటి ట్రూత్ ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి, నేను కింద కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ పెడతాను, చూడండి. మీరు అక్కడ వచ్చి నాకు మెసేజ్ చేయొచ్చు. ఈసెట్ ఎంసెట్ వాళ్ళకైతే నేను ఎంసెట్ ఇప్పుడు కొత్తగా అవుతుంది కదా, ఈసెట్లోకి ఎంత అమౌంట్ ఉంటుంది. ఎంసెట్ చెప్తున్నా, వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్ ఉన్నారు మీరు కదా. మీ కంప్లీషన్ ప్రతిదీ ఇప్పుడు క్లియర్ అయినట్టే అనుకుంటున్నాను నేను. చూడండి, అటు వెళ్ళాలా లేదా గవర్నమెంట్ సైడ్ ఇటు వెళ్ళాలా, సిఎస్సి తీసుకొని సిఎస్సి తీసుకొని మంచి హార్డ్ వర్కింగ్గా చేసి అప్డేట్ అవుతుంటే అటు వెళ్ళండి. లేదన్నా మామూలుగా ఉండి గవర్నమెంట్ జాబ్ వైపునే ప్రిపేర్ అవ్వకుంటూ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వకుంటూ వెళ్తే ఇటు సైడ్ వెళ్ళిపోండి చెప్తున్నా. సో బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో బాయ్.